హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, జనరల్ సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఏ ప్లస్ బిఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ పి1 డి పవర్ ఎన్ మైనస్ వన్ బై ఎక్స్ పవర్ డిఎక్స్ ఇంటూ power n minus 1 y plus up to so on ప్లస్ pny ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. ఈ విధంగా ఉంటుంది లెజెండర్స్ ఈక్వేషన్ ఫామ్. మనం ఈ ఫామ్ చూడగానే ఇది లెజెండర్స్ ఈక్వేషన్ అని గుర్తుపట్టాలి, చాలా ఈజీగా గుర్తుపట్టగలం కూడా. సో ప్రాబ్లం ఏ విధంగా ఇస్తాడంటే లెజెండర్స్ ఈక్వేషన్ మీద ఈ విధంగా ఇస్తాడు. సో ఏ ప్లస్ బిఎక్స్ అంటే ఇది, ఏ అంటే ఏంది ఇక్కడ 1, బిఎక్స్ అంటే ఏంది ఎక్స్, అంటే బి ఈక్వల్ టు కూడా 1 ఇచ్చిండని అర్థం. ఓకే, సాల్వ్ అని చెప్పేసి ఈ విధంగా ఇస్తారు లెజెండర్స్ ఈక్వేషన్ ని. మనం ఈజీగా లెజెండర్స్ ఈక్వేషన్ అని చెప్పేసి గుర్తుపట్టొచ్చు. ఓకే, మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా దీనికి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉన్నదో ఏఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ ఫామ్, దాన్ని ఏదన్నా ఒక వేరియబుల్తో మనం డినోట్ చేయాలి, అజ్యూమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ దట్ ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ లో ఏ ప్లస్ బిఎక్స్ ఇది ఏమి ఇచ్చాడు వేరియబుల్ ఎక్స్ ప్లస్ 1 ఇచ్చాడు. ఈ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏదో ఒక 1 వేరియబుల్ తో డెనోట్ చేద్దాం. ఓకే, ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు యు అనే వేరియబుల్ తో డెనోట్ చేద్దాం. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైతే చెప్పండి, ఎక్స్ ఈక్వల్ టు యు మైనస్ 1 అవుతుంది. ఓకే, ఇది అట్లా ఉంచండి. మరి యు ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అనుకున్నాం. ఒకసారి ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేయండి, అంటే డియు బై డిఎక్స్ డిఫరెన్షియేట్ చేయండి, ఏమొస్తుంది 1 వచ్చింది. డియు బై డిఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది. అదేవిధంగా ఈ డియు బై డిఎక్స్ ని మనం ఏం రాసుకోవచ్చు అంటే డివై బై డియు ఇంటూ డియు బై డిఎక్స్. ఓకే, సారీ ఇక్కడ డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్ ని డివై బై డియు ఇంటూ డియు బై డిఎక్స్, అంటే డియుకి డియుకి క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, డివై బై డిఎక్స్ మిగులుతుంది కదా. సో మనకు ఆల్రెడీ డియు బై డిఎక్స్ వాల్యూ తెలిసి ఏంది 1 వచ్చింది ఇక్కడ. ఓకే, అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డియు ఇంటూ 1. ఓకే, అంటే ఫైనల్ గా మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డియు అని వచ్చింది. ఓకే, ఈ ఈక్వేషన్ లో మనం డివై బై డిఎక్స్ ఉన్న చోట డివై బై డియు అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు మనం రెండు విధాలుగా మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని మారుస్తున్నాం. ఎక్స్ ప్లస్ 1 ప్లేస్ లో యు పెడుతున్నాం, అదేవిధంగా డివై బై డిఎక్స్ ప్లేస్ లో డివై బై డియు పెడుతున్నాం. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఈక్వేషన్ దీన్ని ఫైండ్ అవుట్ చేసాం, అంటే ఈక్వల్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసాం. ఈక్వల్ అయింది కాబట్టి మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, అంటే ఈ ఎక్స్లో ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ ని యువుల్లోకి మార్చుకుంటున్నాం. అప్పుడు ఆ ఈక్వేషన్ ఏ విధంగా మారుతుందంటే కాచి యూలర్స్ ఈక్వేషన్ లోకి మారుతుంది. ఒక్కసారి చూడండి, అంటే ఎక్స్ ప్లస్ 1 ఉన్న చోట యు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అంటే యు స్క్వేర్ డి పవర్ ఎన్ వై బై డి యు పవర్ ఎన్, అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డియు రాసుకోవచ్చు కదా, అందుకని యు రాస్తున్నాం. ప్లస్ యు మైనస్ 3 యు డివై బై డియు ప్లస్ 4y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏం రాయొచ్చు, ఇక్కడ ఏముందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, అంటే డైరెక్ట్ ఎక్స్ ప్లస్ 1 లో యూ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ లో యూ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, అంటే యూ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ యూ. ఆ ఎక్స్లో ఇచ్చినటువంటి ఈ ఫామ్ ని, ఈ ఏదైతే ఇచ్చారో ఆ ఎక్స్లో ఉన్న ఫామ్ ని నేను యూలోకి మార్చుకున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉన్నా చెప్పండి, కాచి యూలర్స్ ఈక్వేషన్ ఫామ్ లోనే ఉంది కదా. యూ స్క్వేర్ డి పవర్ ఎన్ కదా అనేది డి స్క్వేర్, సారీ యూ స్క్వేర్ డి స్క్వేర్
వై బై డియూ స్క్వేర్ మైనస్ 3u dy బై du ప్లస్ 4y ఈక్వల్ టు u మైనస్ 1 స్క్వేర్ ప్లస్ u. ఓకే, d స్క్వేర్ y బై du స్క్వేర్ ప్లస్ మైనస్ 3u dy బై du ప్లస్ 4y ఈక్వల్ టు u మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ u. ఓకే, అంటే దీని తర్వాత నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం కాచి యూలర్స్ ఈక్వేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామో సేమ్ దీనికి కూడా అదే విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అక్కడ మనం కాచి యూలర్స్ ఈక్వేషన్ లో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అని ఉండేది. ఓకే, దీని మొత్తాన్ని కూడా నేను ఎట్లా రాస్తున్నా అంటే యూ స్క్వేర్ డి స్క్వేర్ మైనస్ 3ud ప్లస్ 4 హోల్ బ్రాకెట్ y ఈక్వల్ టు u మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ u. ఓకే, సో అక్కడ మనకి ఎట్లా ఉండేది ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అని ఉండేది. అంటే ఇక్కడ ఏముంది యూ స్క్వేర్ డి స్క్వేర్ అని ఉంది. సో మనం u ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, u ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ బోత్ ద సైడ్స్ లాగరిథం అప్లై చేస్తే లాగ్ u ఈక్వల్ టు జెడ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తాం, జెడ్తో చేస్తాం. ఓకే, సారీ జెడ్తో కాదు యూతో చేయాలి. అంటే ఇక్కడ జెడ్ ఈక్వల్ టు లాగ్ యూ ఉంటుంది. అంటే dz బై du ఈక్వల్ టు 1 బై u అవుతుంది యూతో డిఫరెన్షియేట్ చేస్తే. ఓకే, ఈ విధంగా మనం ఇంకే విధంగా రావచ్చు అంటే dy బై du ఈక్వల్ టు dy బై du ఈక్వల్ టు ఏం రాసుకుంటాం dy బై dz ఇంటూ dz బై du రాస్తాం. ఓకే, ఈ dz క్యాన్సిల్ అయితే dy బై du అనే ఉంటుంది కదా. ఆల్రెడీ మనకు dz బై du వాల్యూ తెలిసి ఏంది 1 బై u. అంటే dy బై dz ఇంటూ 1 బై u. ఈ u కనుక ఇక్కడ వచ్చింది అనుకోండి ఏమవుతుంది u ఇంటూ dy బై du ఈక్వల్ టు dy బై dz అవుతుంది. అంటే ఫైనల్ గా ud ఈక్వల్ టు టీటా అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ud ఇంతకు ముందు మనం ఏం చేసాం xd ఈక్వల్ టు టీటా సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ud ఈక్వల్ టు టీటా. ఓకే, టీటా అంటే మనకు డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ యూ స్క్వేర్ డి స్క్వేర్ ఉన్న చోట టీటా ఆఫ్ టీటా మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి ఈక్వేషన్ మొత్తం కూడా దేంట్లోకి వస్తుంది అంటే యువుల్లోకి వస్తుంది, జెడ్లోకి వస్తుంది. ఓకే, యువుల్లో ఉన్నటువంటి ఈక్వేషన్ జెడ్లోకి మారుస్తున్నాం. ఈ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉన్నదో అది టీటాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే జెడ్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి టీటాల్లోకి రాసుకుంటున్నాం. సో ఓకే, మనకు అక్కడ ఏమొచ్చింది యూ స్క్వేర్ డి స్క్వేర్ మైనస్ 3ud ప్లస్ 4y ఈక్వల్ టు u మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ u. ఓకే, ఇది ఉంది. అంటే మనం ఇక్కడ ఏమేమి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఫైనల్ గా u ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ud ప్లస్ లో టీటా అండ్ u స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ లో టీటా ఆఫ్ టీటా మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. u స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ లో టీటా ఆఫ్ టీటా మైనస్ 1 మైనస్ ud ప్లస్ లో టీటా మైనస్ 3 టీటా ప్లస్ 4 y ఈక్వల్ టు ఇక్కడ y ఉన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పాం ఈ టు ది పవర్ ఆఫ్ z. అంటే ఈ టు ది పవర్ ఆఫ్ z మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ u ఉన్న చోట డైరెక్ట్ ఈ టు ది పవర్ ఆఫ్ z. ఓకే, నెక్స్ట్ ఈ టీటాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. టీటా స్క్వేర్ మైనస్ టీటా మైనస్ 3 టీటా ప్లస్ 4 y ఈక్వల్ టు దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి.
e to the power of 2z plus 1 minus 2 into e to the power of z plus e to the power of z. Okay, next theta square minus theta minus 3 theta minus 4 theta plus 4 into y equal to e to the power of 2z ఆ విధంగా ఉంటుంది. e to the power of ఓకే, దీనికి ఏమంటాం, e to the power of 2z అదే విధంగా రాస్తున్నా ప్లస్ 1, ఇక్కడ మైనస్ 2 e to the power of z ఉంది, ఇక్కడ ప్లస్ 1 e to the power of z ఉంది. అంటే ఒకటి పోతే ఎంత ఉంటుంది చెప్పండి, 1 మైనస్ ఈ 1 యాజ్ చేసేస్తే ఒకటి పోతే మైనస్ e to the power of z. ఓకే, నెక్స్ట్ టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4 y ఈక్వల్ టు ఏమొస్తుంది ఫైనల్గా, బేసిస్ ఆర్ సేమ్, పవర్ షుడ్ బి యాడెడ్ కదా. ఓకే ఓకే ఓకే, యాడ్ చేయకూడదు ఎందుకంటే అవి ప్లస్లో ఉన్నాయి, ఏమంటారు ఈ విధంగా ఉంటే మనం యాడ్ చేసి ఈ పవర్ 2z ఇంటూ e to the power మైనస్ z ఈ విధంగా ఉన్నప్పుడు యాడ్ చేయొచ్చు. దీన్ని ఈ విధంగానే రాసుకోవచ్చు. ఓకే, e to the power of 2z మైనస్ e to the power of z ప్లస్ 1, ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. దీని నుంచి దీన్ని మనం ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీటా వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ జెడ్ ఈ ఫామ్లోకి వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలి, వైసీని ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ వైపీని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. ఓకే, సో వైసీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి యాక్సిలరీ ఈ ఎఫ్ ఆఫ్ టీని యాక్సిలరీ ఫామ్లో రాస్తే, యాక్సిలరీ ఈక్వేషన్లో రాస్తే ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 2 ఈక్వల్ టు 0 ప్లస్ 4 ఈక్వల్ టు 0. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందంటే m మైనస్ 2 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే, సో ఏమొస్తుంది మనకి, ఇట్లనైనా చేయొచ్చు డైరెక్ట్, ఇక్కడ మైనస్ 2m రాసుకున్నా పర్వాలేదు. అంటే ఇంకో విధంగా ఏంటంటే ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ 2m ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి ఎమ్ని కామన్ తీస్తే m మైనస్ 2, దీంట్లో నుంచి మైనస్ 2ని కామన్ తీస్తే m మైనస్ 2 ఈక్వల్ టు 0, m మైనస్ 2ని కామన్ తీస్తే m మైనస్ 2నే వస్తుంది. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, m1 ఈక్వల్ టు 2నే వచ్చింది, m2 ఈక్వల్ టు 2నే వచ్చింది. ఓకే, అప్పుడు yc ఈక్వల్ టు ఏమవుతుంది, c1 ప్లస్ c2 x e to the power of m1x. ఓకే, అంటే ఏంది, y is equal to c1 plus c2x. ఎక్స్లో ఇప్పుడు ఫంక్షన్ అంతా దేంట్లో ఉంది, జెడ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం జెడ్ రాసుకోవాలి. ఓకే, జెడ్లో ఉంది కాబట్టి జెడ్, ఇది నార్మల్గా ఫార్ములా రాసా. ఇక్కడ ఈక్వేషన్ జెడ్లో ఉంది కాబట్టి c1 plus c2z ఇంటూ e to the power of 2z, e to the power of 2z. దిస్ ఈజ్ వైసీ. నెక్స్ట్ మనం వైపీ కనుక్కోవాలి. వైపీ అంటుంది 1/f ఆఫ్ టీ ఇంటూ క్యూ ఆఫ్ జెడ్. ఓకే, 1/f ఆఫ్ టీ ఏముంది, టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4. క్యూ ఆఫ్ జెడ్ ఏముంది, e to the power of 2z మైనస్ e to the power of z ప్లస్ 1. ఓకే, దీన్ని మనం డిఫరెంట్గా డివైడ్ చేసి రాద్దాం. చూడండి అక్కడ ఏమొచ్చిందో మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. ఇక్కడ వైపీ ఈక్వల్ టు 1 టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4 ఇంటూ e to the power of 2z మైనస్ e to the power of z ప్లస్ 1. అదే ఉంది కదా. ఓకే, సో వేరు చేసి రాస్తే 1 టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4 ఇంటూ e to the power of 2z మైనస్ 1 టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4 ఇంటూ e to the power of z ప్లస్ 1 టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4. సో ఇక్కడ 1ని మనం ఏం రాసుకుంటున్నాం అంటే e to the power of 0z అని రాస్తున్నాం. e to the power of 0z అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది కదా. ఓకే, కాబట్టి e to the power of 0z రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంది, డైరెక్ట్ ఎప్పుడైతే 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్
ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ అయితే ఉందో డైరెక్ట్ మనం దాన్ని ఏం రాయొచ్చు 1 ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఏ రాయొచ్చు. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది -8 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. అంటే -8 + 8 గెట్ క్యాన్సిల్ అంటే 0 అవుతుంది. 0 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే పైన ఒక z పెట్టుకొని కింద ఉన్నటువంటి ఎఫ్ ఆఫ్ టీని డిఫరెన్షియేట్ చేయాలి. సింపుల్ వే అన్నమాట. మనం ఎక్స్లో చేసినప్పుడు కూడా అంతే. ఈ టు ది పవర్ ఆఫ్ 2x ఉందనుకోండి, ఎక్స్ పెట్టుకొని కింద డినామినేటర్ లో ఉన్నటువంటి ఫంక్షన్ ని 1 టైం డిఫరెన్షియేట్ చేయాలి. 1 టైం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ 0 వస్తుంది అనుకోండి, మళ్ళీ ఇంటూ ఇంకొక ఎక్స్ పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. అది చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. జెడ్ పెట్టుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది 2θ - 4 ఈ టు ది పవర్ ఆఫ్ 2z మైనస్ దీంట్లో ఈ టు ది పవర్ ఆఫ్ z బై దీంట్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఏమి రావట్లేదు, అంటే డైరెక్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 - 4 + 4 ఓకే, ప్లస్ ఇక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ టు ది పవర్ ఆఫ్ 0z బై ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 - 4 ఆఫ్ 0 + 4 ఓకే. సో ఇక్కడ కూడా z ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z బై 2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2ని సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ 0 వస్తుంది. ఓకే, మళ్ళీ 0 వస్తుంది కాబట్టి ఏం చేయాలంటే ఇంకొక z పెట్టండి. ఓకే, ఇంకొక z అంటే ఏంది, z² అవుతుంది. z² పెట్టి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే కింద ఏమొస్తుంది చెప్పండి, 2 వస్తుంది. ఓకే, -4 + 4 గెట్ క్యాన్సిల్ ఈ టు ది పవర్ ఆఫ్ z బై 1 నెక్స్ట్ ప్లస్ ఇది పైన ఎట్లా 1/4. సో ఇక్కడ ఏమొచ్చింది ఇంకా మనకి z² ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z బై 2 మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ z ప్లస్ 1/4. దిస్ ఈజ్ yp. ఓకే, సో నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc ఏమొచ్చింది మనకి c1 + c2z ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z వచ్చింది, ప్లస్ yp ఏమొచ్చింది z² ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z బై 2 మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ z ప్లస్ 1/4. ఈ ఈక్వేషన్ ఏముంది, z లో ఉంది. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ దేంట్లో ఉంది, x లో ఉంది. సో ఫస్ట్ మనం దేన్ని మార్చాం చెప్పండి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎక్స్లో ఉంటే యూలోకి కన్వర్ట్ చేసాం, యూలో నుంచి లాస్ట్కి జెడ్లో కన్వర్ట్ చేసాం. అంటే యాస్టీజ్ ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ జెడ్లో ఉంది యూలో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ యూ నుంచి మళ్ళీ ఎక్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఎక్స్ని ఏ విధంగా చేసాం, ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ రాసాం. అంటే అదే ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసిన చూడండి, c1 + c2 z అంటే ఏంది log u. ఓకే, ఈ టు ది పవర్ ఆఫ్ z హోల్² రాశామనుకోండి, ఇది ఏమవుతుంది అప్పుడు u అవుతుంది. ఓకే, u అవుతుంది. డైరెక్ట్ స్టెప్ రాస్తున్నాను నేను ఇక్కడ. z² అంటే ఏంది log u². ఓకే, log u². ఈ టు ది పవర్ ఆఫ్ 2z అంటే ఏంది u² బై 2 మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ z అంటే ఏంది యాజ్ ఇట్ ఈస్ u 1/4. సో c1 + c2 log u ఇంటూ u² ప్లస్ log u² బై 2 మైనస్ u ప్లస్ 1/4. మనం దేన్ని u అనుకున్నామో చెప్పండి, జెడ్లో ఉన్నటువంటి ఈక్వేషన్ యూలోకి చేంజ్ చేసాం. ఇప్పుడు యూ నుంచి ఏం చేయాలి, ఎక్స్లోకి చేంజ్ చేయాలి. అంటే యూ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం, ఎక్స్ ప్లస్ 1 అని కదా అనుకున్నాం. సో యూ ఉన్న ప్రతి చోట x + 1 సబ్స్టిట్యూట్ చేయండి. c1 + c2 log of x + 1 x + 1 హోల్² ప్లస్ log of x + 1 స్క్వేర్. ఓకే,
u అంటే ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై టూ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ 1/4. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ లెజెండర్స్ ఈక్వేషన్. ఈ విధంగా లెజెండర్స్ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ ఏంటంటే ఇచ్చినటువంటి ఆ లెజెండర్స్ ఈక్వేషన్ ని కాచి యూలర్స్ ఈక్వేషన్ లోకి మార్చుతున్నాం. అంటే ఆ ఇచ్చినటువంటి ఏ ప్లస్ బిఎక్స్ ని ఏదో ఒక టర్మ్ తో ఏదో ఒక వేరియబుల్ తో డెనోట్ చేసి అజ్యూమ్ చేసి కాచి యూలర్స్ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసాం. కాచి యూలర్స్ ఈక్వేషన్ తర్వాత సేమ్ యాసిస్ అక్కడైతే ఏ విధంగా చేసామో సేమ్ అదే విధంగా లాస్ట్కి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈక్వేషన్ యూ జెడ్లో ఉంటుంది. జెడ్లో ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ యూలో కన్వర్ట్ చేయాలి. యూ తర్వాత ఎక్స్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడు మనకు కావాల్సినటువంటి జనరల్ సొల్యూషన్ వస్తుంది. సో ప్రాసెస్ ఇది అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ సెమిస్టర్ ఎవరైతే రాస్తున్నారో, ఇంకా మీకు నేను చెప్పినటువంటి ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.